ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి మీరు అందరు క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నేను ఎంతో ఆశపడుతూ ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. నీవు చేయగలవని ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడ్డారని, ఆత్మీయంగా ఛాలెంజ్ చేయబడ్డారని నేను ఆశపడుతూ ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరొకసారి ఈ 2వ ఎపిసోడ్ ద్వారా నీవు చేయగలవా అని మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి నేను మీ ముందున్నాను. జపాన్ దేశంలో ఒక రాజుగారు ఉన్నారు, దాదాపు 13-14 శతాబ్దాల్లో. అయితే ఆ రాజుగారి దగ్గరికి ఎవరో ఒక టీ పాత్రని బహుమానంగా ఇచ్చారు. అది గాజు లాంటిది, పింగాణి లాంటిది, చాలా అందంగా ఉంది. అయితే దాన్ని చూసినప్పుడు రాజుగారికి చాలా ముచ్చటేసింది, సంతోషించారు. ఇది ప్రేమించిన వారు ఇచ్చారు, విలువైనదని చాలా భద్రంగా పెట్టుకున్నారు. ఒకరోజు దురదృష్టవశాత్తు అది రాజుగారి చేతిలోనే కింద పడి పగిలిపోయింది. రాజుగారికి చాలా బాధ కలిగింది. అయ్యో, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా దీన్ని కాపాడుకుంటూ వచ్చాను, ఈరోజు నా చేతిలోనే పగిలిపోయింది. అయితే ఈ పగిలిపోయిందని ఏం చేయాలి? తీసుకొని డస్ట్బిన్లో వేయాలి. ఎవరైనా అంతే కదా, పగిలిపోతే ఒక గాజు పాత్రను లేకపోతే పింగాణి పాత్ర, కప్పు అయినా ఏదైనా కూడా పగిలిపోతే తీసుకొని డస్ట్బిన్లో వేస్తాం. ఇంక ఇది ఎందుకు పనికిరాదని. సో రాజుగారు కూడా అలానే అనుకున్నారు. కానీ రాజుగారికి పడేయటం ఇష్టం లేదు. రాజుగారు అనుకున్నారు కదా, దీన్ని ఎలాగైనా బాగు చేయాలనుకుని రాజ్యంలో ప్రకటన చేయించారు. అందరూ రాజుగారిని ఒక ఫూలిష్ మ్యాన్ని చూసినట్లు చూశారు. ఇదేంటి పిచ్చి పట్టినట్టుంది, పగిలిపోయిన దాన్ని ఎవరు బాగు చేస్తారు, పగిలిపోయిన దాన్ని మొక్కలు అతికిచ్చి అంత ఓపిక ఎవరికి ఉంది అన్నట్లు అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని సర్దుకున్నారు. రాజుగారు దేశంలో ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకని రాజుగారు మిగతా దేశాల వారికి కూడా కబురు పంపించారు. ప్రపంచ దేశాల్లో ఇంకెవరైనా పగిలిపోయిన ఈ టీ బౌల్ని బాగు చేయగలరా అని వాళ్ళని అడిగితే ఎవరు కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. అయితే జపాన్ దేశంలోనే రాజుగారి దగ్గరలో ఉండే కొంతమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి అనుకున్నాడు కదా, రాజుగారు ఇంతలా ఇష్టపడుతున్నారు, ఇంతలా ఆశపడుతున్నారు, ఇంకా బాగు చేస్తే బహుమానాలు ఇస్తారంట. వై డోంట్ వి గివ్ ఇట్ ఎ ట్రై? ఎందుకు మనం ప్రయత్నించకూడదు దీన్ని బాగు చేసే ప్రయత్నం అని ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు, వాటన్నిటిని అమరుస్తూ ఉన్నాడు, పగిలిపోయిన ఆ ముక్కలన్నిటినీ చక్కగా పేరుస్తూ ఉన్నాడు. ఫెయిల్ అయిపోతున్నాడు, కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అయిపోతున్నాడు. అయితే మొత్తానికి అలా చేసి ఇలా చేసి చివరికి దానికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడు. పగిలిపోయిన టీ బౌల్కి ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. రూపాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని అతికించాలి, ఎలా అతికించాలి, ఎలా స్టిక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని మెటీరియల్స్ తీసుకొని వచ్చి, కొన్ని లాటెక్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చి వాటితో పోత పోసి చక్కగా లోపల అవి జాయింట్ చేయడానికి బంగారాన్ని వాడాడు ఆయన. బంగారాన్ని వేసి చక్కగా దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. అబ్బా, ఇప్పుడు బంగారం వేసిన తర్వాత, బంగారంతో దాన్ని జాయిన్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉందో ఆ టీ బౌల్. వెంటనే దాన్ని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు చూసి ఆశ్చర్యపోయారు, పగిలిపోయింది, ఇది ఇంకా పనికిరాదు అనుకున్నాను, బట్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అని రాజుగారు ఆ కళాకారుని చాలా మెచ్చుకొని చాలా బహుమానాలు ఇచ్చాడు. ఇక్కడ ఇంకో మాటను కూడా నేను మీకు తెలియజేస్తాను. పగలక ముందు ఈ పింగాణి లేకపోతే ఈ టీ బౌల్ యొక్క విలువ కొంచెం అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దీన్ని బంగారంతో పోత పోసారో దీని విలువ మరింత పెరిగిపోయింది, దానికి ఇంకా అందం వచ్చింది. రాజుగారు చాలా సంతోషించారు. సో 14-13 సెంచరీల్లో జరిగిన ఈ సంఘటనకి ఈ సంఘటనను ఆధారం చేసుకొని కిట్సుంగి అనే ఒక కళ బయటకు వచ్చింది. దాన్ని ఏమంటారంటే బంగారంతో జత చేయబట్ట, లేకపోతే బంగారంతో పోత వేయబట్ట. అయితే ఈ కిట్సుంగి అనే ఈ కళలో పగిలిపోయిన వాటన్నిటిని అతికిచ్చి బాగు చేస్తూ ఉంటారు. పగిలిపోయిన పాత్రల్ని అది బంగారంతో కానివ్వండి, వెండితో కానివ్వండి, ప్లాటినంతో కూడా చేస్తూ ఉంటారు. పగలక ముందు దాని విలువ కొంచెమే, పగిలిన తర్వాత, బాగు చేయబడిన తర్వాత దాని విలువ ఇంకా పెరిగింది. ఈ సంఘటన నేను మీకు ఎందుకు తెలియచేస్తూ ఉన్నానంటే, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చాలా సందర్భాలు అనిపిస్తుంది, నా జీవితం పగిలిపోయిన జీవితంలా ఉంది, నా జీవితం పగిలిపోయిన ఒక కప్పులా ఉంది, పగిలిపోయిన గ్లాస్ బౌల్లా ఉంది, దేనికి పనికి రాకుండా ఉంది అని చాలా సందర్భాల్లో మనం నిరాశ చెందుతూ ఉంటాం. కానీ బట్ యూ కెన్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ ట్రై బై సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు జీసస్. ఏసైకి కనుక మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకునే ప్రయత్నాన్ని కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒక కళాకారుడి చేతిలోకి పగిలిపోయిన టీ బౌల్ వెళ్తేనే మళ్ళీ ఎంత అందంగా తిరిగి వచ్చిందో కదా, అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు మనపైన ఇంకెంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు, మనల్ని ఇంకెంత దీవించగలడు, మనల్ని ఇంకెంత ఆశీర్వదించగలడు, ఇంకెంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈస్ కంప్లీట్లీ సరెండర్ అవర్స్ టు హిమ్. మనల్ని మనం సంపూర్ణంగా ఆయన బలిష్టమైన రెక్కల నీడకి అప్పగించుకోవడమే మనం చేయాల్సిన ఒక గొప్ప పని. అయితే మనల్ని మనం అప్పగించుకునే స్థితిలో మనం ఉన్నామా? అప్పగించుకోగలమా?
అప్పగించుకోగలిగితే యేసయ్య ఖచ్చితంగా దీవిస్తాడు. సరెండర్ చేసుకోగలిగితే యేసయ్య ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కనుక యేసయ్యకి ప్రతిరోజు మనల్ని మనం సరెండర్ చేసుకోవడం మనం అలవాటు చేసుకుందాం. యేసయ్య వాట్ ఎవర్ ఐ డూ, నేను ఏం చేసినా, నేను ఎటు వెళ్ళినా, నేను ఏం మాట్లాడినా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో నేను సంబంధాలు పెట్టుకున్నా, లేకపోతే ఎవరి యుద్ధకు నేను వెళ్తున్నా కూడా, వాట్ ఎవర్ ఐ డూ, యూ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్, యూ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ మీ అని దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా యేసయ్య ఆధీనంలోనికి, యేసయ్య స్వాధీనంలోనికి వెళ్దాం. అలా కనుక మనం వెళ్ళగలిగినట్లయితే యేసయ్య మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, విశ్వాస జీవితంలో మనల్ని ఇంకా అభివృద్ధి పరిచి ఉన్నత శిఖరాలు ఎక్కిస్తారు. సో మై సెకండ్ ఛాలెంజ్ ఈజ్, ఆర్ యూ ఏబుల్ టు కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు జీసస్? మనల్ని మనం సంపూర్ణంగా యేసయ్యకి అప్పగించుకునే స్థితిలో మనం ఉన్నామా లేదా? ఇప్పటి వరకు అప్పగించుకుంటే శభాష్, యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. లేకపోతే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా యేసయ్యకి అప్పగించుకోండి, యేసయ్య రెక్కల నీడలోనికి రండి, యేసయ్య ద్వారా ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.